Hi, hello, good evening. Welcome back to my channel. In the previous session, we have discussed about the simple epithelium, and in this session, we are going to discuss about the compound epithelium. So, simple epithelium అంటే ఏమని చెప్పాను నేను, వన్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటే దాన్ని సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటే దాన్ని సింపుల్ ఎపిథీలియం అని చెప్పాను. సో కాంపౌండ్ ఎపిథీలియం అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మోర్ దెన్ వన్ లేయర్ ఆఫ్ సెల్స్ అనమాట. అందుకే దీన్ని కాంపౌండ్ ఎపిథీలియం అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో అదర్వైజ్ నోన్ యాజ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. హియర్ స్ట్రాటిఫైడ్ మీన్స్ మెనీ లేయర్స్ ఆర్ ఫార్మింగ్, సో దట్స్ వై దిస్ epithelium is known as stratified epithelium. So what are the functions of compound epithelium? Here ప్రొటెక్షన్ అగెనిస్ట్ కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్సెస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇట్ ఈస్ అగైన్ ఫర్దర్ ఆఫ్ డివైడెడ్ ఇంటూ టైప్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం. సో ఇక్కడ మెనీ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్లోని సెల్స్ ఎలా ఉన్నాయంటే స్క్వామస్ ఫ్లాట్ సెల్స్ అనమాట. ఆల్రెడీ చెప్పాను, స్క్వామస్ సెల్స్ అంటే టైల్ లైక్ సెల్స్ ఆర్ ఫ్లాట్ సెల్స్ని మనం స్క్వామస్ ఎపిథీలియం అని అంటాం. సో ఈ స్క్వామస్ ఎపిథీలియంకి పైన వచ్చేసి కెరటినైజ్డ్ లేయర్ ఉంది, కెరటిన్ లేయర్ ఉంది. సో అందుకే స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం అంటాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్లాంటి కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే డ్రై సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్. మన స్కిన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. పైన అంతా కూడా ఉండేటువంటి సెల్స్ వచ్చేసి ఏ లేయర్తో ఫామ్ అయినాయంటే కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం డయాగ్రామ్ డ్రా చేశాను నేను. సో ఇది బేస్మెంట్ మెంబ్రేన్. దీని మీద చూడండి మెనీ లేయర్స్లో ఏమైపోయినాయి, ఫ్లాట్ సెల్స్ ఫామ్ అయినాయి. వీటిని స్క్వామస్ ఎపిథీలియం అంటాం. ఇక్కడ ఒక వన్ లేయర్ కంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్ట్రాటిఫైడ్ అని అంటాం. ఇన్ ద కేస్ ఆఫ్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం సెల్స్ మీద పైన వచ్చేసి మనకు కెరటిన్ లేయర్ కనిపిస్తుంది. ఇట్లాంటిది వచ్చేసి మన బాడీలో స్కిన్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ కెరటినైజ్డ్. ఇక్కడ కెరటిన్ అనేది ఉండదు. అట్లాంటి ఎపిథీలియంని నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం అని అంటాము. ఇది మన బాడీలో బకల్ క్యావిటీ అంటే మౌత్ క్యావిటీ, ఓరల్ క్యావిటీలో కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ప్యారిన్స్, నెక్స్ట్ ఈసోఫాగస్, ఫుడ్ పైప్లో కనిపిస్తుంది. వెజైనా, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోని వెజైనాలో మనకి నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్ ఎపిథీలియం అనేది కనిపిస్తుంది. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఇక్కడ మెనీ లేయర్స్లో క్యూబ్ లైక్ సెల్స్ ఉంటాయి కాబట్టి స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అని అంటాం. సో ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే సలైవరీ గ్లాండ్స్లో, సలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ డక్స్, వీటి లోపలంతా కూడా ఇన్నర్ లైనింగ్ అంతా కూడా మనకు స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియంతో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు, క్యూబాయిడల్ సెల్స్ కానీ మెనీ లేయర్స్లో మోర్ దెన్ సింగిల్ లేయర్లో ఉన్నాయి కాబట్టి స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం అని అంటాం. అండ్ ద ఫోర్త్ టైప్ ఈస్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ట్రాన్సిషనల్ అంటే ఏంటి అంటే వేరియబుల్ అనమాట. సో ఇక్కడ సెల్స్ ఎలా కనిపిస్తాయంటే కొన్నిసార్లు అపీరియన్స్ ఈజ్ వేరియబుల్, చేంజ్ అవుతూ ఉంటుంది. అపీరియన్స్, షేప్ ఆఫ్ ద సెల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమో స్క్వామస్ ఎపిథీలియం లాగా ఫ్లాట్ సెల్స్ కనిపిస్తాయి, కొన్నిసార్లు ఏమో క్యూబాయిడల్ సెల్స్ కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ షేప్ ఆఫ్ ద సెల్ అనేది చేంజ్ అవుతూ ఉంది కాబట్టి వేరియబుల్ అపీరియన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫ్లక్చువేటింగ్ షేప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ట్రాన్సిషనల్ ఎపిథీలియం అని అంటాం. ఎప్పుడు స్ట్రాటిఫైడ్ ఎపిథీలియంగా కనిపిస్తుంది, ఎప్పుడు క్యూబాయిడల్గా, ఎప్పుడు స్క్వామస్గా కనిపిస్తుంది అంటే సో రిలాక్స్డ్ స్టేట్ ఉన్నప్పుడు స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం ఎలా ఉంటుందో సో అలా కనిపిస్తుంది. అలా కాకుండా స్ట్రెచ్డ్ కండిషన్లో మనకు స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది. ఇట్లాంటి ట్రాన్సిషనల్ ఎపిథీలియం మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే యూరినరీ బ్లాడర్స్లోని ఇన్నర్ వాల్ అంతా కూడా ట్రాన్సిషనల్ ఎపిథీలియాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా యూరెటస్, యూరెత్రాలో కూడా కొన్ని పోర్షన్స్లో మనకు ట్రాన్సిషనల్ ఎపిథీలియం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఎపిథీలియం. ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంకొకటి ఉంది, సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం ఉంది. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, సూడో అంటే ఇక్కడ ఫాల్స్, స్ట్రాటిఫైడ్ అంటే లేయర్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజమైనటువంటి ట్రూ లేయర్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయ్యి ఉండవు. సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ ఎపిథీలియం.
ఇది వచ్చేసి సింపుల్ ఎపిథీలియం, అంటే సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్తో తయారైనటువంటి ఎపిథీలియం. కానీ చూడ్డానికి మాత్రం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం లాగా కనిపిస్తుంది, అంటే మెనీ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో దీన్ని సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాము. అపీరియన్స్ ఆఫ్ ద స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సో ఇట్ ఈస్ ఏ సింపుల్ ఎపిథీలియం బట్ ఇట్ గివ్స్ ద అపీరియన్స్ ఆఫ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. సో ఇది ఎందువల్ల ఇట్లా కనిపిస్తూ ఉంటుందంటే న్యూక్లియసెస్ ఉంటాయి కదా, అవి సెల్స్ లోపల అన్నీ ఒకే లెవెల్లో కాకుండా వేరే వేరే లెవెల్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉండడం వల్ల, అంతేకాకుండా అన్ని సెల్స్ కూడా బేస్మెంట్ మెంబ్రేన్తో అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ కలిసి మనకు ఎట్లా కనిపిస్తాయంటే సింగిల్ లేయర్లో కాకుండా మెనీ లేయర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని అంటాం. దీంట్లో కూడా కొన్నింటికి సీలియాస్ ఉంటాయి, కొన్నింటికి సీలియాస్ ఉండవు. సీలియేటెడ్ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ట్రాచియా, విండ్ పైప్లోని గాబ్లెట్ సెల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నాన్ సీలియేటెడ్ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం వచ్చేసి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలోని ఎపిడిడెమిస్లో కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద కాంపౌండ్ ఎపిథీలియం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.